ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ సైన్యాలు సంయుక్తంగా తాలిబాన్పై చేపట్టిన సైనిక చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆపరేషన్ ఫ్రీడమ్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ 3 స్టార్ అనే కోడ్తో వీరికి ఉరి శిక్షను విధించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 అఫ్జల్ గురు. నెక్స్ట్ వన్, ఆపరేషన్ జాయింట్ ఎండివర్ అనే సైనిక చర్యను నాటో ఈ దేశంలో చేపట్టడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 బోస్నియా దేశంలో. నెక్స్ట్ వన్, ఆపరేషన్ స్వార్యార్ ద్వారా అమెరికా ఈ దేశంలోని ఉగ్రవాదులను అణచివేయడం అనేది జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇరాక్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశంలో విలీనమైన భూభాగము పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పాండిచ్చేరి. ఆపరేషన్ విజయ్ ద్వారా విలీనమైన దేశం ఏంటి, ప్రాంతం ఏంటి? పాండిచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి పాండిచ్చేరి. నెక్స్ట్ వన్, లిబియాలోని భారతీయులను సురక్షితంగా భారతదేశం చేర్చుటకు భారత ప్రభుత్వము చేపట్టిన చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆపరేషన్ హోమ్ కమింగ్. ఏంటి ఫ్రెండ్స్? ఆపరేషన్ హోమ్ కమింగ్. నెక్స్ట్ వన్, శ్రీలంకలోని తమిళులకు ఆహారము, దుస్తువులు అందించుటకు భారత ప్రభుత్వం చేపట్టిన వైమానిక చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆపరేషన్ ఈగల్. ఏంటి ఫ్రెండ్స్? ఆపరేషన్ ఈగల్. నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వము చేపట్టినటువంటి చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆపరేషన్ ఫెయిత్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సూర్య హోప్ చేపట్టుటకు గల ప్రధాన కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తరాఖండ్ వరదల నుండి ప్రజలను సురక్షితంగా కాపాడుటం కొరకు. నెక్స్ట్ వన్, బీహార్లో మాఫియా నేరస్తులను ఏరివేసేందుకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆపరేషన్ జాగ్వార్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో గ్యాస్ బావి అగ్ని ప్రమాదమును అదుపు చేయుటకు చేపట్టినటువంటి చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆపరేషన్ అసాల్ట్. నెక్స్ట్ వన్, బీహార్లో దొంగ మందుల నివారణకు బీహార్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆపరేషన్ ధన్వంతరి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భారతదేశంలో గల తీవ్రవాద సంస్థ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 హిజ్బుల్ ముజాహిదీన్. నెక్స్ట్ వన్,
ముస్లిం బ్రదర్హుడ్ ఈ దేశంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇండోనేషియా. నెక్స్ట్ వన్, ఆరెంజ్ వాలంటీర్స్ ఈ దేశంలో కలరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర ఐర్లాండ్. ఎక్కడున్నారు ఫ్రెండ్స్? ఉత్తర ఐర్లాండ్లో కలరు ఆరెంజ్ వాలంటీర్స్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ రెడ్ డాన్ వీరిని బంధించుటకు అమెరికా ప్రారంభించినటువంటి ఒక ఆపరేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సద్దాం హుస్సేన్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ గుడ్ విల్ ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది? ఆపరేషన్ గుడ్ విల్. ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ వన్, ముంబై దాడులలో పాల్గొన్న ఉగ్రవాది కసబ్లు ఉరిశిక్ష అమలు చేయటకు రూపొందించిన ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆపరేషన్ ఎక్స్. నెక్స్ట్ వన్, హిజ్బుల్లా ప్రధాన కేంద్రము ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 లెబనాన్లో కలదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పాలస్తీనా అనుకూల ఉగ్రవాద సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 హమాస్. నెక్స్ట్ వన్ 21 సిన్ఫాన్ ఉద్యమం ఈ దేశంలో కలదు? ఎక్కడ ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఐర్లాండ్లో కలదు. నెక్స్ట్ వన్, ఎల్టిటిఈ ఈ దేశంలో ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీలంక లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం అనేటువంటి యొక్క ఉగ్రవాద సంస్థ ఫ్రెండ్స్. ఇది ఇటీవల భారతదేశము దీనిపైన 5 సంవత్సరాల నిషేధం కూడా విధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్, షైనింగ్ పాత్ ఉగ్రవాద సంస్థ ఈ దేశంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 పెరు అనేటువంటి దేశంలో కలదు. నెక్స్ట్ వన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ దీనికోసము ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులను పెంపొందించడం కోసము. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా మన దేశంలో దీని యొక్క ఉత్పత్తిని పెంచడం అనేది జరిగింది. దీని యొక్క ఉత్పత్తి మరి? ఆన్సర్ ఆప్షన్ 1 పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రారంభించినటువంటి పథకం ఏంటి? ఆపరేషన్ ఫ్లడ్. నెక్స్ట్ వన్, 1991లో ఇరాక్తో చేసిన గల్ఫ్ యుద్ధానికి అమెరికా ఇచ్చిన కోడ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్. నెక్స్ట్ వన్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వము మావోయిస్టుల గాలింపు కోసము చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేటువంటి ఒక ఆపరేషన్ను చేపట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకొనుటకు వెల్లడించినటువంటి రహస్య ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆపరేషన్ దుర్యోధన్. నెక్స్ట్ వన్, లష్కర్ ఏ తోయిబా ఈ దేశానికి చెందినటువంటి ఉగ్రవాద సంస్థ? ఆన్సర్ ఆప్షన్ 1 పాకిస్తాన్. నెక్స్ట్ వన్, ఉల్ఫా ఉగ్రవాదులు ఈ రాష్ట్రంలో కలరు? ఉల్ఫా ఉగ్రవాదులు. ఆన్సర్ ఆప్షన్ 2 అస్సోంలో కలరు. నెక్స్ట్ వన్, హూజీ తీవ్రవాద సంస్థ ఈ దేశంలో కలదు? 31 ఆప్షన్ వచ్చేసి 2 బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ఆల్ ఖైదా సంస్థ ప్రధానంగా ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహించినది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆఫ్ఘనిస్తాన్. ఆల్ ఖైదా సంస్థ ప్రధానంగా ఏ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఫ్రెండ్స్? ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఈజిప్టులో గల ఉగ్రవాద సంస్థ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్ జిహాద్.
నెక్స్ట్ వన్, ఒసామా బిన్ లాడెన్ కార్యకలాపాలు అడ్డుకునేందుకు అమెరికా సైన్యాలు రూపొందించిన కార్యక్రమం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆపరేషన్ ఇన్ఫినిటీ రిచ్. నెక్స్ట్ వన్, ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థను మట్టు పెట్టేందుకు అమెరికా ప్రారంభించిన సైనిక చర్య పేరు ఏంటి? 35 ఆప్షన్ 4 ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్. నెక్స్ట్ వన్, 2011లో ఒసామా బిన్ లాడెన్ను హతమార్చుటకు అమెరికా నిర్వహించినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆపరేషన్ జెరోనియో. నెక్స్ట్ వన్, 2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీ బాధితుల కోసము భారతదేశము శ్రీలంకలు చేపట్టినటువంటి ఆపరేషన్ పేరేంటి? 37 ఆప్షన్ 2 ఆపరేషన్ తూర్పు ఇంద్రధనుస్సు అనేటువంటి ఆపరేషన్ ఇది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 1984లో స్వర్ణ దేవాలయంలోని తీవ్రవాదులను అంతమొందించేందుకు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి సైనిక చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆపరేషన్ బ్లూ స్టార్. నెక్స్ట్ వన్, కార్గిల్ చొరబాటుదారులను నిర్మూలించుటకు 1999లో భారత సైన్యము చేపట్టిన కార్యక్రమము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆపరేషన్ విజయ్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ విలీనం కోసము చేపట్టిన సైనిక చర్య పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆపరేషన్ పోలో. ఏంటి ఫ్రెండ్స్? ఆపరేషన్ పోలో. దీన్నే మనం ఆపరేషన్ కాటర్ పిల్లర్ అని కూడా పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ముఖ్యమైన జనరల్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ 26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి, డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి.